బాబుని 2 డేస్ నుంచి అంగన్వాడికి తీసుకెళ్తున్నాను. అంటే అంతకు ముందు కూడా తీసుకెళ్ళాను గానీ మధ్యలో ఫీవర్ వచ్చిందని చెప్పి ఆపేసాను. మళ్ళీ 2 డేస్ నుంచి తీసుకెళ్తున్నాను. నిన్నైతే వదిలిపెట్టి వచ్చేసాను. నేను వచ్చానని చెప్పేసి అది మామూలు ఏడుపు కాదు. అంటే తను చూస్తా రాలేదులే, చూస్తా వస్తే ఇంకా ఏడుస్తాడు. అటువైపు ఆడుకున్నట్టు ఇంక ఆంతను వెంటనే వచ్చి దాంకున్నాను. ఆంతను ఇంటికైతే వెళ్ళలేదు. కొంచెం సేపు ఏడ్చాడు. ఇక ఆ ఏడుపు ఆపాడని చెప్పేసి నేనైతే ఇంటికి వెళ్ళామనే కానీ అసలు ఇంటి దగ్గరే లేదు. నా మనసు మొత్తం మా బాబు దగ్గరే ఉంది. ఆ మేడంకి ఎన్నిసార్లు ఫోన్ చేశాను. ఒక అరగంట నుంచి మళ్ళీ వెంటనే వచ్చి తీసుకెళ్లిపోయాము. చిన్నప్పుడు నేను కూడా అంటే ఒక యూకేజీ ఎల్కేజీలో ఉన్నప్పుడు నాకు కడుపులో నొప్పి లేకపోయినా కూడా నేను కరెక్ట్గా స్కూల్కి వెళ్ళే టైంలో కడుపులో నొప్పి అనగానే అప్పుడు పంపించేవాళ్ళు అమ్మ వాళ్ళు తిట్టి, కానీ వెంటనే స్కూల్ దగ్గరికి వచ్చి తీసుకెళ్లేవాడు. నాకు అదైతే గుర్తొచ్చింది నిన్న. బాబు 2 అవర్స్ ఉంటానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ ఒక ముసలాం అయితే ఉంది, అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాడు. మా బాబుకి ముసలోళ్ళు అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మ అన్నా కూడా, మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ అన్నా కూడా చాలా ఇష్టం. ఎక్కువ వాళ్ళ దగ్గరే ఉంటాడు. ఫోన్ చేసి వచ్చేటప్పుడు కూర అయితే తీసుకొచ్చుకోండి అని చెప్పండి. ఏదైనా పప్పు వండితే మాత్రం ఎక్కువ వేసిద్ది. నాకు కూడా పప్పు పంపించడానికి నిన్నైతే గోంగూర పప్పు అయితే వండిందంట. నేనైతే వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. కొత్త పప్పు ఏం తింటా చెప్పండి, అందుకని చెప్పేసి కోడిగుడ్డట్టు అయితే వేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనం కోడిగుడ్డట్టు ఒక 2 ఉన్నాయి అనుకోండి, 2-3 ఉల్లిపాయలు కోసుకొని సిమ్లో పెట్టుకొని వేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. పెట్టుకోవడం వల్ల లోపలంతా బాగా ఉడికి లావుగా అయితే వస్తుంది, మందంగా సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. ఇక తోటకూర కాదు, గోంగూర పప్పు ఇక కోడిగుడ్డట్టు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. వాడికి వెళ్తున్నానని చెప్పి మా ఆయన్ని కొంచెం పాలలో చెవురు వేయమన్నానని చెప్పేసి మేగడ ఉంటుంది కదా, దాని మీద పెరుగు వేసరికి అస్సలు చెవురుకోలేదు. ఇక మధ్యాహ్నానికి పెరుగు అయితే లేదు. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. మరి విడితే బాయ్.